హలో అండి. నేను ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్. రెగ్యులర్‌గా నేను సబ్జెక్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను స్టూడెంట్స్‌కి. బట్ ఈరోజు ఆ స్టూడెంట్స్ పేరెంట్స్‌కి ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. టాపిక్ ఏంటంటే, మనం ఇయర్ బై ఇయర్ సొసైటీలో చూస్తున్నాము. ఇంటర్మీడియేట్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా వరకు సూసైడ్ చేసుకుంటున్నారు. రీజన్ ఏంటంటే, ఇటు పేరెంట్స్ పిల్లవాళ్ళు బాగా పైకి రావాలి, వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో చదువు పైన వీళ్ళు ప్రెషర్ పెట్టడం, అటు కాలేజ్ వాళ్ళు మంచి రిజల్ట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు గూడా ప్రెషర్ పెట్టడం. దీంతో ఏమవుతుందంటే 2 సైడ్స్ స్టూడెంట్స్‌కి ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో ఆటోమేటిక్‌గా చిన్న వయసు గాబట్టి వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువుంటాయి. ఏం చేయాలో అర్థం గాకుండా వాళ్ళకి సొల్యూషన్ చావే అనేది జెప్పేసి ఆ సైడ్ సూసైడ్ జేసుకోవడం వెళ్ళిపోతూ ఉంటారు. అలా గాకుండా మనం వాళ్ళను అర్థం జేసుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లు ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో చాలా వరకు ఈ వీడియో వెళ్ళి చేరాలి అంటే మీరు చాలామందికి దీన్ని షేర్ చేయడం చేస్తే నా ఉద్దేశం ఏదైతే మంచిది ఉందో అందులో మీరు కూడా దీంట్లో ఒక చేయి వేసినట్టు ఉంటుంది. కాబట్టి దీన్ని వీలైనంత వరకు ఎక్కువ షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్‌లో వస్తే పేరెంట్స్‌కి డ్రీమ్స్ అనేవి ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతుందంటే, పిల్లవాడు పుట్టకముందే మనం కలగంటూ ఉంటాం. అంటే పిల్లవాడు బాగా పుట్టాలి. ఏ డిఫెక్ట్ లేకుండా. దాని తర్వాత వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి మనం వాళ్ళు పుట్టకముందే ఆలోచిస్తాం. వాళ్ళు పుట్టిన తర్వాత ఇంకా అదే విధంగా మనం ఆ దారిలో తీసుకెళ్తూ ఉంటాం. బట్ ఒక ఎప్పుడైతే మన దగ్గర ఏదైతే లేదో, ఆ లేనప్పుడు దాని ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, పిల్లలు లేని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అదే విధంగా పిల్లలు చనిపోయిన తర్వాత, సూసైడ్ ద్వారా చనిపోయిన తర్వాత, వాళ్ళ బాధ అయితే ఉంటుందో, వాళ్ళకే తెలుస్తుందనమాట. పిల్లల యొక్క ఇంపార్టెన్స్, దాని వాల్యూ అనేది. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే మీకు తెలిసిందే, ఎప్పుడైతే మన దగ్గర ఏదైనా వస్తువు ఉంటే, దాని వాల్యూ మనకు తెలీదు. అది పోగొట్టుకున్న తర్వాత మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో, ఇక్కడ నా ఉద్దేశ్యం ఏందంటే, పిల్లలు ఉన్న తర్వాత మనం ఎంతసేపటికి ఏం చేస్తామంటే, వాళ్ళు బాగా చదవాలి, మంచి పొజిషన్‌కి వెళ్ళాలని అది ఆలోచిస్తామే గానీ, మరి ఎవరైనా సరే ఒక పిల్లవాడు డెవలప్ అయ్యాడు అంటే, ఒక స్టూడెంట్ ఒక మంచి స్టేజ్‌కి వెళ్ళాడంటే, దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. దాన్ని మనం సైకాలజీలో చూస్తూ ఉంటాము. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఉంటుంది. సో, మనమేమనుకుంటాం, పిల్లవాడిని ఒక మంచి స్కూల్‌లో చేర్పించేస్తే, వాళ్ళు బాగా చదివేస్తారు, మంచి మార్కులు తెచ్చేస్తారు. అంటే పై పొజిషన్‌కి చేరుకుంటారని మనం అనుకుంటాం. బట్ ఒకటి ఆలోచించండి, మనము ఎంతవరకు సక్సెస్ వేలో ఉన్నాం. అంటే ఏదైనా మనం చేసే పని మనం చేయగలుగుతున్నాం గానీ, కొత్తది మనం తీసుకొని దాన్ని సక్సెస్ అవ్వడం అనేది చాలా తక్కువ రేట్ ఉంటుంది. మనం అది చేయలేము. బట్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే, మన పిల్లలు అది చేసేయాలని చెప్పేసి మనం ఎక్స్‌పెక్ట్ చేయం. ఆలోచించడం తప్పులేదు. మీరు ఏదైతే ఆలోచించారో దట్ ఈస్ రైట్. తప్పని లేదు. ఎందుకంటే, మన ఆశలన్నీ కూడా పిల్లలే గాబట్టి, వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళాలని మనం కోరుకోవడం తప్పనేది లేదు. బట్ ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు మనం ఒక మంచి స్కూల్‌లో చేర్పిస్తాం. చేర్పించిన తర్వాత మనం ఏమనుకుంటాం, పిల్లోడు బాగా చదివేస్తున్నాడు, మంచి మార్కులు తెచ్చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ చాలా వరకు స్కూల్స్‌లో ఆర్ కాలేజెస్‌లో స్టూడెంట్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియేట్ స్టూడెంట్ అనుకోండి. దాని బిఫోర్ అంటే స్కూల్. ఆ స్కూల్ బేస్‌లో మనం ఆలోచిస్తాం. ఇతను దట్ ఈస్ ఒక గొప్ప స్టేజ్‌కెళ్తాడని జెప్పేసి. సో, అట్లా ఆ విధంగా తీసుకుంటే స్కూల్స్‌లో మనం చేర్పించేస్తాము. వాళ్ళు మంచి మార్కులు తెచ్చేస్తుంటారు. బట్ యాక్చువల్‌గా స్కూల్స్‌లో ఏం జరుగుతున్నాయో తెలుసా మీకు? కొన్ని స్కూల్స్‌లో స్టూడెంటు సరిగ్గా రాసినా, రాయకపోయినా వాళ్ళు తప్పు రాసుంటే దాన్ని ఎరేజ్ చేసి
దాన్ని రైట్‌గా రాసేసి మార్కులేసేస్తాడు. ఎందుకు అంటే స్టూడెంట్ మార్కులు తగ్గితే ఆటోమేటిక్‌గా పేరెంట్స్ మేనేజ్‌మెంట్ కంప్లెయింట్ చేస్తారు. మా పిల్లోడికి మార్కులు తక్కువొచ్చాయి అని ఎందుకని చెప్పేసి అడుగుతారు. దానికన్నా గూడా పిల్లాడు అంటే మీ అబ్బాయి రాంగ్ రాసున్నా దాన్ని ఎరేజ్ చేసి, రైట్ చేసి మార్కులేసేస్తే ఎవరు అడగరు. మీరు అడగరు, మేనేజ్‌మెంట్ అడగదు. కాబట్టి స్టూడెంట్‌కేంటి చిన్నప్పటి నుండి ఫీలింగ్ ఏందంటే, నేను చదివేస్తాను అని చెప్పేసి ఆ అబ్బాయి గూడా అలాగే బేసిక్‌గా యాక్చువల్‌గా ఏందంటే, ఆ అబ్బాయికి అంత నాలెడ్జ్ ఉండదు. బట్ మార్క్స్ చూసి మీరు డిసైడ్ అయిపోయి ఉంటారు. మీరు అతనికి ఎంత నాలెడ్జ్ ఉందో అది మీరు అనలైజ్ చేయరు. ఎందుకు అంటే బేసిక్‌గా మీకు అంత టైం ఉండదు పిల్లలతో అనలైజ్ చేయడానికి మీకు టైం ఉండదు. కాబట్టి మీరు ఈ బేస్‌లో మీరేం చేస్తారంటే హైగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ ఆ విధంగా ఎక్స్‌పెక్ట్ చేసి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఏదో ఒక హాస్టల్‌లో దట్ ఈస్ ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో పెద్ద పెద్ద కాలేజ్‌లో చేర్పించేసి హాస్టల్‌లో పెట్టేసి మీ పని అయిపోయింది. లక్షలు కట్టేసాము. సో, మా బాధ్యత పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి బాగా చదివేస్తాడు. పైకొచ్చేస్తాడు. మంచి మంచి పెద్ద చదువులు హైయర్ ఎడ్యుకేషన్ ఎళ్ళిపోతాడని మీరనుకుంటారు. బట్ ఇంటర్మీడియేట్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి విపరీతమైన ప్రెషర్ ఉంటుంది కాలేజ్‌లో. హాస్టల్‌లో అంటాడు. మార్నింగ్ 4:00 లేస్తాడు. 4, 4:30 సంథింగ్ లేపిస్తారు. లేపించిన తర్వాత చదివిస్తారు. మళ్ళీ దాంతో ఇప్పుడు అప్ టు 7 ఆర్ 7:30కి చదివిస్తారు. మళ్ళీ కాలేజ్. మళ్ళీ కాలేజ్‌లో 6-7 వరకు మళ్ళీ హాస్టల్. మళ్ళీ అక్కడ చదవాలి. ఈ విధంగా చదువు, చదువు, చదువు అని చెప్పేసి వాళ్ళ పైన విపరీతంగా ప్రెషర్ పెట్టేసి ఫైనల్‌గా అబ్బాయికి ఏం చేయాలో తెలీదు. సబ్జెక్ట్ రాయాలన్నా గూడా రాదు. ఇటు పేరెంట్స్ చూస్తే వాళ్ళు ఫీజులు అంతగా హ్యూజ్ అమౌంట్ కట్టేశారు. ఇంటికెళ్తే అమ్మా, నాన్న ఏమంటారో తెలీదు. కాలేజీలో అంటే వీళ్ళు విపరీతంగా ప్రెషర్ పెడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వాళ్ళేందంటే ఇదే సొల్యూషన్ అని చెప్పేసి పైనుండి దూకేయడమో, లేదంటే హ్యాంగ్ చేసుకోవడమో, లేదంటే ఇంకేదేదో చేసేసుకోవడం. డిఫరెంట్ టైప్స్‌లో సూసైడ్ చేసుకుంటాం. కాబట్టి మిమ్మల్ని నేను కోరుకోవడం ఏందంటే, మీ పిల్లల్ని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ నాలెడ్జ్‌ని అనలైజ్ చేయండి. సీ అందరూ చదివి పెద్ద పెద్ద ఉద్యోగం చేస్తేనే బ్రతకడం అనేది కాదు. మనం మన నాలెడ్జ్ ఎంతుందో దానికి తగ్గట్టు నాలెడ్జ్ పెంచుకోవడం తప్పులేదు. బట్ అట్లని ప్రెషర్ పెట్టొద్దండి వాళ్ళకి. వాళ్ళు కాస్త వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళకు మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు గైడెన్స్ ఇవ్వండి. మీరే వాళ్ళకి బలం, స్ట్రెంగ్త్ మీరు. సో, కాబట్టి మీరేం చేయాలి? పిల్లవాడి నాలెడ్జ్ అర్థం చేసుకొని, వాడికి మీరు "మేమున్నాంరా నీకు" అని చెప్పేసి మీరు ధైర్యం మీరిస్తే, వాడు ఆ విధంగా చేసుకునేందుకు అవకాశం ఉండదు. మీరు ఆ సపోర్ట్ చేయనప్పుడు అతనికి ఏం చేయాలో తెలియక ఈ విధంగా జరుగుతూ ఉంటది. కాబట్టి మీరు వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు ఏ విధంగా చదివితే చదవనివ్వండి. సపోజ్ అతను ఫెయిల్యూర్ అయ్యాడా? నో ప్రాబ్లమ్. మీరు సపోర్ట్ చేయండి. అతనికి ఏదో విధంగా మీరు హెల్ప్ చేయండి. సో, ఇంకా ఫర్దర్‌గా చదవగలిగితే చదవనివ్వండి. లేదంటే ఏదైనా ఉద్యోగం వెళ్తానంటే పంపించండి. లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకున్న సరిపోతుంది గదా! ఇప్పుడు పిల్లవాడు ఎళ్ళిపోయిన తర్వాత అంటే సూసైడ్ చేసుకుందాం మనం ఏం చేయగలుగుతాం? మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా డిమాలిష్ అయిపోతుంది. మనం ముందు నుండి ఏదైతే కలగన్నామో మొత్తం వెళ్ళిపోతుంది. దానికన్నా గూడా వాళ్ళ వీక్‌నెసెస్ మనం అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే 100% వాళ్ళు ఏమంటాం మన కంటి ముందర ఉంటారు. మనతో ఉంటారు. మనల్ని వాళ్ళే ఏమంటాము ఎలాగో మనం నేచురల్ అది. పెద్దయిన దట్ ఈస్ ముసలోళ్ళ తర్వాత మనం చనిపోవడం కామన్. సో, వాళ్ళు మనకు ఆహ్, ఏదైనా గూడా దట్ ఈస్ హెల్ప్ చేయడం అంటే ఏంటి? మనకు ఓల్డ్ ఏజ్‌లో మనతో పాటు ఉంటారు. సో, ఇవన్నీ మనం వాళ్ళకు సపోర్ట్ చేస్తే, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. సో, కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి మీరు. అర్థం చేసుకొని ఆహ్, పిల్లల్ని మీరు మీ గైడెన్స్ ఇవ్వండి. మీరు స్ట్రెంగ్త్ ఇవ్వండి. మేమున్నామని చెప్పేసి వాళ్ళకి భరోసా కలిగించండి. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే.